నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. హల్లెలూయా. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎలాగూ నడిపించాడో ఇక్కడ చక్కగా వ్రాయబడింది. దేవుడు నిన్ను నడిపించే దేవుడు. ఇశ్రాయేలీలు ది స్టార్టెడ్ ఎ జర్నీ. వాళ్ళు ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించిన ప్రయాణములో ఎన్నో రకరకాలైన పరిస్థితులు ఉండబోతున్నాయి. నదులున్నాయి, వెళుతున్నటువంటి ప్రయాణములో ఎడారులున్నాయి, వెళుతున్నటువంటి ప్రయాణములో అరణ్యములున్నాయి, సర్పాలున్నాయి, తీవ్రమైన చలి ఉంటుంది, తీవ్రమైనటువంటి ఎండలుంటాయి. ఇలాగా రకరకాలైనటువంటి ప్రదేశాలు, రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైన వాతావరణాలు, రకరకాలైన ప్రజలను వాళ్ళు ఎదుర్కోవలసి ఉంది. వాళ్ళు ఐగుప్తు అనేటటువంటి దేశం నుంచి ప్రయాణమైనారండి. వాళ్ళు వెళుతూ ఉన్నారు. దగ్గర వాళ్ళు కనాను అనేటటువంటి ప్రాంతానికి వెళుతున్నారు. ఈజిప్ట్ నుండి కానాన్ అంటే ఐగుప్తు నుండి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణము ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించిన ప్రయాణములో వాళ్ళకి సముద్రం ఎదురుగా వచ్చింది. ఇలాగా సముద్రం మధ్యలో నుంచి, అడవి మధ్యలో నుండి, ఎడారుల మధ్యలో నుండి, దేశాల మధ్యలో నుంచి, దేశాల ప్రక్కలలో నుంచి ఇలాగా వాళ్ళు ప్రయాణాలు చేయవలసి వచ్చింది. యేసయ్యను నమ్ముకున్న నీవు నేను లోకాన్ని విడిచిపెట్టి పరిపూర్ణత వైపు ప్రయాణం ప్రారంభిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు, లోకాన్ని విడిచిపెట్టి పరిపూర్ణత వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ విశ్వాస ప్రయాణములో మనకి తోడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని చూసుకొని ఇశ్రాయేలు ప్రయాణం చేశారు అంటే దేవునిని చూసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఎదురుగా వారు నడిపించడానికి మోషే ఉన్నాడు. మోషేని చూసుకొని కొంతమంది ప్రయాణం ప్రారంభించారు. మోషేని బట్టి దేవుని నమ్ముకొని వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. ఏది ఏమైనా వాళ్ళు ప్రయాణం ప్రారంభించినప్పుడు వాళ్ళు దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. దేవుడు ఎంత నమ్మదగిన వాడిగా ఉన్నాడంటే దేవుని నమ్ముకొని ప్రయాణం చేసినటువంటి వారందరినీ దేవుడు క్షేమంగా, భద్రంగా కాపాడుతూ వారిని ప్రయాణంలో కొనసాగింపజేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయులైనటువంటి వారిని, అవిధేయులైనటువంటి వారిని అందరినీ మోసుకుంటూ ఒక తండ్రి బిడ్డలను నడిపించుకుంటూ వెళ్ళినట్లుగా దేవాతి దేవుడు వారిని నడిపించుకుంటూ వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి? వాళ్ళని ఐగుప్తు అనేటటువంటి దేశం నుండి వారిని కనాను అనేటటువంటి దేశానికి వారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. వీటిని అంటే ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర అన్నమాట. ఇది యాత్ర పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. గమనించాలి దేవుని బిడ్డారా. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు. వాళ్ళు ఎడారిలో, వాళ్ళు సముద్రము దాటి వెళ్లాల్సి ఉంది. చాలా సవాలులు, వారి ప్రయాణములో చాలా సవాలులు ఉన్నాయి. అలాగే యేసు ప్రభు నమ్ముకొని నీవు విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తున్నావు కదా. ఈ విశ్వాస జీవిత ప్రయాణములో నీకు కూడా చాలా సవాలులు ఉన్నాయి. సవాలులు లేకపోతే అసలు సమస్యలే లేవు. కానీ వీళ్ళకి చాలా సవాలులు ఎదుర్కొన్నారు. వీళ్ళు సవాలులను దాటుకుంటూ వెళ్ళటమే విశ్వాస యాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి నీవు, దేవుని నమ్ముకున్న నేను మన జీవితంలో వచ్చినటువంటి సవాలులను దాటుకుంటూ వెళ్ళమని దేవుడు సెలవిస్తున్నాడు. సాగిపో. విశ్వాస ప్రయాణములో ఆటంకాలు సహజం. నీవు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకొని ఇలాగ దేవునిలో కొనసాగుతూ ఉండటానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు చూసి కృంగిపోయావా? ఆహా,
అలాంటప్పుడు నువ్వు అసలు విశ్వాస మార్గంలోకి రాకుంటేనే మంచిది. ఆటంకాలు చూసుకొని వెనకడుగు వేస్తావా? అనవసరం, నువ్వు రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే వన్స్ యేసు ప్రభులోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళటానికి లేదు. వెనక్కి వెళ్ళేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు యేసు ప్రభు. కాబట్టి శిష్యత్వంలోనికి మనం వచ్చిన తర్వాత, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనకి కొన్ని సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళను బట్టి మనం కృంగిపోకూడదు, భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు, పారిపోకూడదు, లేకపోతే ప్రక్క వాళ్ళ మీద ఈర్ష లేదా ప్రక్క వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. అడ్జస్ట్ అవ్వలేక మనం ఇతరులతో అడ్జస్ట్ అవ్వలేక రివర్స్ అవ్వ, ఇలా చాలా ఉంటాయి. ఇవేవి మనం చేయకూడదు. మరి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎరిగి మనము సాగిపోవాలి. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా. మన విశ్వాస ప్రయాణములో దేవుని నమ్ముకున్న తర్వాత మనం వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో మనకి అనేకమైన వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేకమైన వ్యతిరేక పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన పగలు రాత్రి అనే భేదము లేకుండా ఆయన నిన్ను నడిపించటానికి నీకు తోడుగా ఉండే దేవుడు. ఆమేన్. ఎంత ఆశ్చర్యం అండి! వారిని పగలు నడిపించడానికి మేఘస్తంభము, రాత్రి వాళ్ళకి వెలుగునివ్వటానికి అగ్నిస్తంభము. ఇదిగో వీటిల్లో ఉండి ఆయన వారికి తోడుగా ఉండి వారిని రాత్రి అనక పగలనక, రేయనక పగలనక వారిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు, తోడు అయి ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పంచుకోవాలనుకున్న తలంపు ఏంటంటే, అప్పుల గురించి నువ్వు బాధపడద్దు, రోగాల గురించి బాధపడద్దు, కుటుంబములో నువ్వు ఎదుర్కొంటున్న సంక్షోభాల గురించి బాధపడద్దు, భయపడద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. భయపడద్దు. ఈ ప్రయాణంలో రకరకాలైనటువంటి పరిణామాలను నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఆల్రెడీ ఎదుర్కొంటూ ఉన్నావు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా బిడ్డలకు చెప్పు, వారిని భయపడొద్దని చెప్పు. వారికి పగలును రాత్రిని వారిని విడవకుండా మేఘ స్తంభములో ఉండి నేను ఇశ్రాయేలు నడిపించినట్లు నేను నా బిడ్డలు నడిపిస్తున్నాను. వారి చేయి పట్టాను, వారి చేయి విడువను. తుది శ్వాస వరకు వారి చేతిని నేను విడువను, నిత్యత్వం వరకు వారి చేయిని నేను విడువను. ఆకలైన వేళలో మన్నాను కురిపించావు, ఏ కొదువా లేకుండా పోషించినావు. ఆకలైన వేళలో మన్నాను కురిపించావు, ఏ కొదువా లేకుండా పోషించినావు. నిరతము నీవే దేవుడవై పోషించుమా, నిరతము నీవే దేవుడవై పోషించుమా. ఆశ్చర్యకరమైన దేవా, మా ఆరాధ్య దైవమా. నా ప్రియమైన స్నేహితులారా, ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఈ యొక్క యేసు ప్రభు, నేను ఎందుకు నమ్ముకున్నాను యేసు ప్రభుని? వాళ్ళు ప్రయాణం వెళ్తున్నప్పుడు వాళ్ళకి తాగటానికి నీళ్లు దొరకల, ఎందుకు మేము వచ్చామని బాధపడుతున్నారు. తినటానికి ఆహారం దొరకనప్పుడు ఎందుకు మేము వచ్చాము, చచ్చిపోవడానికి మోషే మమ్మల్ని తీసుకొచ్చారు. మోషే రమ్మన్నాడు, వాళ్ళని రమ్మన్లా. వాళ్ళు దేవుని నమ్ముకొని, నేను వెళ్తున్నాను, దేవుడు రమ్మన్న ప్రాంతానికి వెళ్తున్నాను, వచ్చేవాళ్ళు రండి అన్నాడు. మీరు రాకపోతే నశించిపోతారు, నాశనం. ఏం చెప్పాలా మోషే, బెదిరించలా. మీ ఇష్టం, యువర్ విల్ అండ్ విష్. లేదు యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ పొలోమంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చూసిన కార్యాలు, దేవుని యొక్క కార్యాలు, వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు అంత ఘనంగా గొప్పగా ఉన్నాయి. మీలో ఎవరు కూడా, నాతో సహా ఎవరం కూడా ఊరికే రాలా యేసు ప్రభులోకి. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, మన అంతరంగంలో వెలిగింపునిచ్చాడు, మనకు ఆయన మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చాడు. ఓ నాయన, ఎన్నో కార్యాలు చేస్తే మనం యేసు ప్రభు నమ్ముకున్నాం. మనం ఏదో త్యాగం చేసి యేసు ప్రభు నమ్ముకోవాలా. ఆయన త్యాగం చేస్తే మనకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్యాగాన్ని విశ్వసించేటట్టు మన లోపల ఆయన దేవుని గురించినటువంటి జ్ఞానోపదేశాన్ని అనుగ్రహించినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు మనం వచ్చాం. దేవుని బిడ్డల స్వస్థపరిస్తే కొంతమంది వచ్చాము.
అద్భుతాలు చేస్తే కొంతమంది వచ్చాము, ఆపద రక్షించబడితే కొంతమంది వచ్చాము. మొత్తానికి ఏది ఏమైనా మనము యేసయ్యను నమ్ముకొని ఈ యొక్క పరలోక ప్రయాణములోనికి మనము ఎంటర్ అయ్యి పరలోక ప్రయాణాన్ని చేస్తున్నాం. ఇలాగా యేసు ప్రభు నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని మనం ప్రయాణమై వెళ్తున్న ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. తీవ్రమైన ఎండలో, తీవ్రమైన వడగాల్పులు, తీవ్రమైన ఆహార సంక్షోభం, తీవ్రమైనటువంటి నేటి సంక్షోభం, ఇలా ఎన్నో వచ్చాయి వాళ్ళకి. అయితే ఆ సంక్షోభాలన్నీ వాళ్ళకి రాక మునుపే దేవుడు వారికి మేఘస్తంభములో, అగ్నిస్తంభములో తోడయుండి వారిని విడువక నడిపించుకుంటూ అద్దరికి తీసుకొని వెళ్ళిన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కసారి నేను వాళ్ళకు తోడుగా ఉన్నాను అని చెప్తే ఇంకా వాళ్ళకి ఆయన తోడుగా ఉన్నాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన నీకు తోడుగా ఉన్న దైవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి నీరు లేకపోతే ఎక్కడ నీళ్లున్నాయో అక్కడికి మేఘం వాళ్ళని అలాగ తీసుకెళ్ళింది. మేఘం వారి మీద ఉంటుంది, మేఘం క్రింద వీళ్ళు ఇలాగ వెళుతూ ఉంటారు. వాళ్ళకి చలి పుడుతూ ఉంటుంది రాత్రి పూట, ఎడారిలో కాబట్టి. తీవ్రమైన చలి వచ్చినప్పుడు ఆ చలి రాకుండా ఆ మేఘం వాళ్ళకి ఏం చేస్తుందంటే వేడిని కలిగిస్తుంది. వాళ్ళు ప్రయాణం చేస్తుంది ఎడారిలో కనుక పగలో బాగా తీవ్రమైన ఎండ ఉంటుంది. వారికి ఆ ఎండ రాకుండా వారికి ఆ మేఘం ఏం చేస్తుందంటే చల్లని నీడను ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ బ్రతకాలంటే ఆ మేఘం క్రింద బ్రతకాలి. వాళ్ళకి ఎవరు తోడుగున్నారంటే మేఘం తోడుగా ఉంది. మేఘములో ఉన్న యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. పగటి వేళ నీడనిస్తున్నాడు, రాత్రి వేళ వారికి వెలుగుని వేడిని ఇస్తున్నాడు. దేవుడు వారికి తోడయుండి నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అయితే ఎవరైతే వాళ్ళు ఆ అరణ్యంలో వెళ్తూ ఎంత భయంకరమైనటువంటి, ఎంత ఊహకు అందనంత ఎంత గొప్ప కాపుదలని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు అంతగా అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి నీళ్ళు లేవు అనుకో, అరే దేవుడు తోడుగా ఉన్నాడు కదా మనకి నీళ్ళు ఇస్తారని అనే ఆలోచనలకు రాలా. దేవుడు ఎంతో కాపుదల వాళ్ళకి ఇస్తున్నప్పటికీ దేవుని యొక్క కాపుదలని గూర్చిన స్పృహ వాళ్ళకి లేదు. ఎందుకనంటే ఇప్పుడు నాకు నీళ్లు లేవు, త్రాగటానికి నీళ్ళు లేవు, చచ్చిపోవడానికి దేవుడు పిలిచాడా? అరే నీ పైన మేఘం ఉందిరా భయ్యా, అరే నీకు ఈ అరణ్యంలో ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఎండని నీ మీదకి రాకుండా మేఘం కాపలాగా ఉంది నాన్న. రాత్రిపూట చలి రాకుండా మేఘం నిన్ను కాపాడుతుంది నాన్న. ఒకసారి చూడు దేవుడు ఎలా కాపాడుతున్నాడో. అవన్నీ దెబ్బ మాకు దప్పికైతే చచ్చిపోయేటట్టున్నావు. నిన్ను దేవుడు ఎలాగ కాపాడుతున్నాడో, కాపాడుకుంటున్నాడో నీకు జ్ఞానం, గ్రహింపు ఉంటే నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడనేటటువంటి సంపూర్ణ విశ్వాసంలోకి నువ్వు ఎదిగి కొనసాగబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నన్ను ప్రియులరా మనల్ని పరలోకములోనికి ఆయన తీసుకొని వెళ్ళే వరకు ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. వీళ్ళు ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చాలా చేశారు. కానీ దేవుడు ఎంచుకున్న తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టల. మన మానవత్వాన్ని బట్టి, మన బలహీనతలను బట్టి మనం ఎన్నో పొరపాటు చేస్తూ ఉంటాం. ఆయన దెబ్బ కొట్టి బుద్ధి చెప్పడానికి ఇష్టపడతాడు తప్పించి ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలోనికి నిన్ను పిలిచిన దేవుడు, ఆయన నమ్ముకొని దేవుని దగ్గరకు వచ్చినటువంటి నిన్ను ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఆయన పరిశుద్ధత కంటే అధికంగా ఆయన నమ్మకత్వం మీద ఆధారపడతాను. ఆయన నీతి కంటే అధికంగా ఆయన నమ్మదగిన తత్వం మీద ఆధారపడతాను. ఆయన నమ్మదగిన తత్వం నన్ను ఆయన పరిశుద్ధతలోనికి తీసుకొని వెళుతుంది.
ఆయన నమ్మదగిన తత్వం నన్ను అన్నిట్లోనికి తీసుకొని వెళ్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నేను ఒకే ఒక మాట చెబుతా, ఒక తలంపుని మీతో పంచుకుంటా. అమ్మా, ఏ దేవుడైతే నేను రక్షణలోనికి తీసుకొని వచ్చాడో, ఏ దేవుడైతే పరలోక మార్గములోకి నేను తీసుకొచ్చాడో, ఏ దేవుడైతే ఈ విశ్వాస ప్రయాణములో నిన్ను విశ్వాస ప్రయాణంలోకి తీసుకొని వచ్చాడో, ఆ దేవుడు నమ్మదగిన వాడై విశ్వాస పాఠాలు నేర్పించుకుంటూ నీ ప్రతి అవసరతను తీర్చుకుంటూ నిన్ను అద్దరికి తీసుకొని వెళ్ళే నమ్మదగిన దేవుడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, ఏడవద్దు. గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఇశ్రాయేలు పైకి చూడు, మేఘం కనిపిస్తుంది. ఒక్కసారి దేవుని యొక్క బిడ్డ, ఒక్కసారి పైకి చూడు. నువ్వు పగలైతే ఇదిగో మేఘస్తంభం కనిపిస్తుంది, రాత్రి అయితే అగ్ని స్తంభం కనిపిస్తుంది. ఒక భరోసా నీకు ఆ స్తంభం ఇస్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ఉన్నాడు నీతోటి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను చేయి విడువడు, నిన్ను ఎడబాయడు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ ప్రతి అవసరతని నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఆయన ఎందుకు నీ అవసరం తీర్చబోతున్నాడు అంటే, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. ఎందుకు ఈ యొక్క విశ్వాస యాత్రలు నడిపిస్తున్నాడు అంటే, నీవు విశ్వాస పాఠాలు నేర్చుకుంటేనే పరలోకి వెళ్తావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస మూలముగా జీవించటం, దేవుని మీద ఆధారపడి నడవటం అనేది మనకి చేతనగునుగాక. నా దేవుడు నన్ను నిండారుగా దీవించి ఆశీర్వించి వర్ధిల్ల చేయునుగాక.